జై శ్రీరామ్. సుమారుగా 471 సంవత్సరాల పోరాటం. అయోధ్యలో రామ మందిరం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు, అసూలు బాశారు, ఎన్నో కష్టాలు వచ్చారు, ఎంతో మంది దీక్షలు కూడారు. కొంతమంది జుట్టు కత్తిరించుకోకుండా అప్పటి చాలా పెంచుతున్నారు, బతుకున్నారు, 97-97 వచ్చినారు. కొంతమంది ఉపాసనలు చేశారు. ఆ రాముడి యొక్క ఆశీర్వాదంతో, సుప్రీంకోర్టు తీర్పుతోటి రామ జన్మభూమిలో రాముడు ఆలయం కట్టుకునే భాగ్యం మనకు దక్కింది. అది కూడా ఈ యొక్క 2018లో అనుకుంటాను కోర్టు తీర్పు వచ్చింది. ఆ తర్వాత అద్భుతంగా రామాలయం నిర్మించడానికి కోసం అని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి చందాలు కనుక పోగు చేద్దామని చెప్పి ఆ ట్రస్ట్ వాళ్ళు అనుకుంటే వేల కోట్ల రూపాయలు వచ్చేసి ఆపేశారు. ఇంకో అక్కర్లేదు మాకని చెప్పేసి. అటువంటి అద్భుతమైనటువంటి నభూతో నభవిష్యత్తుగా ఈ రోజున అయోధ్యలో రామాలయం, రాముని యొక్క ప్రతిష్ట, బాలరాముడి యొక్క విగ్రహం కూడా తయారైపోయింది. ఆ బాలరాముడి యొక్క విగ్రహాన్ని అయోధ్యలో రేపు 22వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారి ద్వారా ప్రతిష్ట కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. అనేక మంది వేద పండితులతోటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా పాల్గొంటారు. ఏంటంటే నిన్న మొన్న నేను చూస్తే ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భారీగా చేస్తున్నారు. అది రాముని యొక్క శక్తి, రాముని యొక్క భక్తి ప్రజల్లో ఎంతగా నిబిడీకృతుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా పురస్కరించుకుని మన ఏలూరులో కూడా ఏదో కార్యక్రమం చేయాలనే తపన కొంతమంది కలిగింది. రౌండ్ టేబుల్ వాడాలండి, లేకపోతే హిందూ సంఘాల ఐక్య వేదిక అనండి, లేకపోతే కొంతమంది వ్యాపారస్తులనండి, అందరూ కూడా కలిసి ఏదన్నా చేద్దాం, ఆ రోజున ఏదన్నా చేద్దామని చెప్పి అందరూ కూలంకషంగా చర్చించుకున్న మీదట ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు. అదేంటంటే మన పెద్ద వంతెన కాడి నుంచి సాయంత్రం 5 గంటలకి మన పెద్ద వంతెన కాడి నుంచి మేళతాళాలతోటి, తీనుమల డబ్బులతోటి, కోలాటాలతోటి అయోధ్య రాముని భారీ ఊరేగింపు రామకోటి వరకు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నాడు 22వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఈ యొక్క కార్యక్రమం నిర్ణయం తీసుకున్నారు. ఆ రామకోటిలోకి వెళ్ళిన తర్వాత పేరైకొండలో ఏం చేస్తున్నట్టు అక్కడ రామాలయం ఉంది. అక్కడ దీపాలు వెలిగించి ఆనంద సంబరాలన్నీ చేసుకున్న తర్వాత భారీ దాన్ని ఏమంటారు బాణాసంచా కూడా కార్యక్రమం కూడా అక్కడ పెట్టారు. సుమారుగా 1 గంట సేపు బాణాసంచాలు వెలిగేటట్టుగా పెద్ద కార్యక్రమం చేశారు. కార్యక్రమం అంతటినీ కూడా నేను ఇక్కడ ఏం చెప్తున్నా మీ అందరికి కూడా ఇది ఎవరికి ఆహ్వానాలు ప్రత్యేకించి కాదండి, ఇది అందరూ ఆహ్వానితే. రాముడి పెళ్లికి అందరూ పెద్దవాళ్ళే కాబట్టి నాకు పిలవలేదు, నన్ను పిలవలేదని కాదండి. అందరూ ఈ టీవీ చూసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆ నోటా విన్నవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మీరు ఊరేగింపులో పాల్గొనాలి. అలాగే రామాలయం దగ్గర దీపాలు వెలిగించడం కార్యక్రమంలో పాల్గొనాలి, అక్కడ బాణసంచ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ రాముడి పెళ్లికి అందరూ పెద్దలే, అందరూ కూడా రాముడి యొక్క ఆశీర్వాదం కోసం చేస్తున్నటువంటి బృహత్తరమైనటువంటి ఏలూరు కార్యక్రమానికి మీరందరూ కూడా తరలి రండి, కలిసి రండి. ఆ యొక్క రాముని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుదాం అనుకుంటున్నాం.